నమస్తే. నేను మీ సత్యవోల్ కిరణ్ కుమార్. బుక్ బాస్‌కి స్వాగతం. ఈరోజు మీకు పరిచయం చేసిన నవల శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు రచించిన 'అసిధార'. ఈ నవలలో ప్రొటోగోనిస్ట్ వివేకానంద ఒక స్కూల్ నడుపుతూ ఉంటాడు. అందులో చదివే పిల్లలకు వేదాలు, ఉపనిషత్తులు, యోగ వంటివి కూడా నేర్పుతూ ఉంటాడు. అవన్నీ నేర్చుకుని పిల్లలు ఏం సాధిస్తారని వివేకానంద మావయ్య అడ్డుపడతాడు. ఇదే స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చి ఫీజులు వసూలు చేసి సంపాదించుకోవాలని అనుకుంటాడు. మావయ్యకు తోడుగా గౌడు, వివేకానంద తమ్ముడు రామకృష్ణ నిలబడతారు. భారతీయ విజ్ఞానం నేర్చుకుంటే భవిష్యత్తు ఉండదని నమ్మే సమాజం నుంచి తన ఆశయాల్ని ఎలా సాధించాడన్నది మూలకథ. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న దాదాపు ప్రతి అంశాన్ని ఆనాడే రచించారని నాకు అనిపించింది. వందే మాత్రం పాడాలంటే అభ్యంతరం చెప్పేవాళ్లు, మతం మారిన కులం మార్చుకోకుండా ప్రభుత్వ పథకాలు పొందేవారు, భారతీయ జ్ఞానమంటే చిన్న చూపు చూసేవారు చాలామంది ఈ నవల్లో తారసపడతారు. అలా అని నవలంతా ఒకే వైపు మాట్లాడే విధంగా కాకుండా ఇతరుల నమ్మకాలను గౌరవిస్తూనే సాగుతుంది. కథ చివరికొచ్చేసరికి కొంత నాటకీయ పరిణామాల మధ్య వివేకానంద పోరాటాన్ని చివర్లో ఓడిపోయేలా చేసి వాస్తవానికి దగ్గరగా కథను చెప్పడం బావుందనిపించింది. ఈ పుస్తకం చదివే పాఠకులకు చాలా భిన్నాభిప్రాయాలు కలుగుతాయి. అవన్నీ తప్పకుండా చర్చ జరగాల్సిన అంశాలే. ఈ నవల రచయితకు నిజంగా అసిధార అనే చెప్పాలి. ఇలాంటి సెన్సిటివ్ అంశాలను లాజికల్గా వివరించి చెప్పడంలో రచయిత సక్సెస్ సాధించారు. ఇంతకీ అసిధార అంటే అర్థమేంటో తెలిస్తే కామెంట్ చేయండి.